ఓసారి ఉప్పర సినిమాలోని చిన్న వీడియో క్లిప్ చూడండి, ఆ తర్వాత మనం మాట్లాడుకుందాం. ఏం చేశానో తెలుసా? నా కూతురు నిన్ను ప్రేమించడానికి ఒకే ఒక కారణం, నువ్వు మగాడివనరా. సంపాల్సింది నిన్ను కాదు, నీలో నా కూతురు చూసిన మగతనాన్ని. చూసారు కదా, అది మన అఘోరి స్టోరీ. అసలు ఏం జరిగిందంటే, ఈ అఘోరి అలియా శ్రీనివాస్ తన ఊర్లో ఉండేటప్పటికి ఎంతమంది అమ్మాయిలతో సంథింగ్ మిస్బిహేవ్ చేయడం అలాంటిది చేశాడు. దానితో ఆ ఊర్లో వాళ్ళు అతనిని ఒక చెట్టు కట్టేసి వేడిగల ఇనుపరాట ఒకటి తీసుకొని తన ఏదైతే ప్రైవేట్ పార్ట్ ఉంటుందో దానిపైన వాత పెట్టడం జరిగింది. దానితో కొన్నాళ్ళకి అది సెప్టిక్ అయిపోయింది. దానితో ఇంకా చేసేదేం లేక హాస్పిటల్ పరిగెత్తాడు, డాక్టర్ని సంప్రదించాడు. అప్పుడు ఆ డాక్టర్లు ఏం చెప్పారంటే, సారీ, మేము చాలా ట్రై చేసాం, కానీ మీ అన్నయ్య ఇక చేసేదేమీ లేక సర్జరీ చేయించుకున్నాడు. ఆ సర్జరీ సర్టిఫికెట్ అన్న మీరు స్క్రీన్ పైన చూడొచ్చు. ఈ సర్జరీ సర్టిఫికెట్ లో ఏమన్నా ఒకసారి జాగ్రత్తగా గమనిస్తే గనక తన మేల్ ప్రైవేట్ పార్ట్ ఏదైతే ఉందో దాన్ని రిమూవ్ చేసి ఆ ఫిమేల్ ప్రైవేట్ పార్ట్ తో రిప్లేస్మెంట్ చేసుకున్నాడు. మరొకసారి చెప్తున్నాను, ఫిమేల్ ప్రైవేట్ పార్ట్ కూడా కంప్లీట్ కాదు, ఆఫ్ మాత్రమే. జాగ్రత్తగా గమనించండి ఇక్కడ. అదే విధంగా ఇతను ట్రాన్స్జెండర్ కూడా కాదని చెప్పి హాస్పిటల్ వాళ్ళు సర్టిఫై చేశారు. సో ఇతను మేలా అంటే కాదు, ఫిమేలా అంటే ఆఫ్ కాదు, అదేవిధంగా ట్రాన్స్జెండర్ అంటే అది కూడా కాదు. మరి ఇతను ఎవడు? ఏదో ఒక ఐడెంటిటీ కావాలని చెప్పి ఈ అఘోరి అవతారం ఎత్తాడు. ఒకసారి ఇక్కడ జాగ్రత్తగా గమనించండి, ఇతను ఎప్పుడు సర్జరీ చేసుకున్నాడు? లాస్ట్ ఇయర్ జూలైలో. అంటే సుమారుగా 1 సంవత్సరం కూడా ఇప్పటివరకు అవ్వలేదు. కానీ ఇతగాడు ఒకనొక ఇంటర్వ్యూలో ఎప్పుడు సర్జరీ చేయించుకున్నాడు అని చెప్పి ఒకసారి వినండి. ఏ సంవత్సరంలో చేస్తారు మీకు అది? నాకైతే 10 ఇయర్స్. అప్పుడు 10 ఇయర్స్ ఉన్నప్పుడు అలా. మీరు అప్పుడు మెచ్యూర్ అయ్యారా? కాలేదు. మెచ్యూర్ కాకముందే చేస్తారా? విన్నారు కదా, 10 ఇయర్స్ అప్పుడు ఇతను ఈ సర్జరీ చేయించుకున్నాడంట. అంటే జనాలు నిజంగా ఎర్రబప్పలా? నిజంగా జనాల్లో ఎర్రబప్పలు ఉన్నారు. ఎందుకంటే ఏదైనా కాషాయం వేసుకుంటే అతను సాధువు అని, అదేవిధంగా ఒంటి నిండా బషం రాసుకొని ఏం చేసినా కూడా అతను అఘోరిని మెంటల్ గా ఫిక్స్ అయిపోతున్నారు. అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి కాలు మొక్కడాలు, అదేవిధంగా ఇలాంటివి ఎన్నో చేస్తున్నారు. వీడికి కూడా ఎంతో మంది కాలు మొక్కలు, అదేవిధంగా ఇతని దీవెనలు కూడా ఇవ్వడం జరిగింది మహానుభావుడు. అలాంటి వీడిని పట్టుకొని కొన్ని ఛానళ్ళు వీడి తుమ్మినా, దగ్గినా, లేదంటే పోసుకున్నా ఎక్కడికి వెళ్ళినా కూడా అఘోరి 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 అని సావగొట్టరా బాబు. ఈ డప్పు ఎప్పటిది కాదు, కొన్ని నెలల నుంచి జరుగుతూనే ఉంది, ఇంకా కొడుతూనే ఉన్నారు. పోనీ ఇచ్చిన న్యూస్ ఏదైనా 1 నిమిషం, 2 నిమిషాలు, 3 నిమిషాలు ఉందంటే అది కూడా కాదు. ఒక లైవ్ పెట్టుకొని దాన్ని లూప్ చేసి 11 గంటలు, 12 గంటలు, 13 గంటలు. వామో ఏంద్ర బాబు ఈ న్యూస్, దండాలరా బాబు మీ అందరికి. ఏదైనా మంచి న్యూస్ చూద్దామని యూట్యూబ్ ఓపెన్ చేసామంటే ఈ ఎలా గురించి మొత్తం డిస్కషన్. ఓపెన్ చేస్తే చాలు ఈడ వస్తాడు, స్క్రోల్ చేస్తే ఈడ వస్తాడు. ఇది చాలదన్నట్టు ఆ న్యూస్ యాంకర్ వచ్చి వీళ్ళతో సొల్లు కబుర్లు చెప్తా ఉంటారు. వీళ్ళే పెళ్లి చేసుకున్న తర్వాత ఏదో ముచ్చట్లు చెప్తే ఇతను సిగ్గుపడతాడు, వాళ్ళు ఇంకా సిగ్గుపడిపోతా ఉంటారు ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ. వీడు ఆడ కాదు, మగ కాదు, ఆఖరికి ట్రాన్స్జెండర్ కూడా కాదు. అలాంటిది శోభనం చేసుకుంటాడంట. శోభనం చేసుకున్న తర్వాత పార్వతి పరమేశ్వర్ లాంటి పిల్లలకి అంటాడంట. మరి ఏ ధైర్యంతో అలా అంటున్నా నాకేం అర్థం అవట్లేదు. కానీ దీనికి ఆ న్యూస్ యాంకర్ ముసిముసి నవ్వులు నవ్వడం, ఆ అమ్మాయి వర్షం ఎవరైతే ఉన్నారో వీడికి బావా అన్నదంట. దీనికి వీడి సిగ్గుపడిపోవడం, బావా అని చెప్పిందని చెప్పడం, ఆ యాంకర్ ముసిముసి నవ్వులు అవడం. సరిపోయింది, మీకు అలా సాగుతుందయ్యా. ఇలాంటి వీడియోస్ తో అసలు న్యూస్ ఛానల్ వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారు జనాలకి ఏం అర్థం అవట్లేదు. అయితే ముందుగా ఈ వీడియోని ఒక లైక్ చేసి కంటిన్యూ చేయండి. నా పేరు బాలకృష్ణ అండ్ వెల్కమ్ టు కాంటెంట్ స్పీక్స్ అఫీషియల్. వీడికి అఘోరి అని ట్యాగ్ ఇచ్చింది ఈ న్యూస్ ఛానల్ వాళ్ళు. మీకు అఘోరి ఎలా ఉంటాడో తెలీదా? మీకెలా తెలుస్తుంది? కుంభమేళాన్ని ప్రాపర్ యూటిలైజ్ చేసుకుంటూ మొత్తం కవరేజ్ చేస్తుంటే మీకు అర్థమైంది ఈ పాటి అఘోరి అంటే ఎవరు, వాళ్ళ తత్వం ఏంటని తెలిసింటది. కానీ మీ ఫోకస్ మొత్తం ఆ కుంభమేళాలో ఉన్న ఆ పోస్టుల అమ్మకాన్ని అమ్మాయి ఉంది కదా, దాని వెనక తిరుగుతూ ఆమెను ఫోకస్ చేయడంతోనే మీకు సరిపోతుంది. అలాంటప్పుడు అఘోరి గురించి మీకు ఎలా తెలుస్తుంది? అందుకే ఈ అఘోరి అలియా శ్రీనివాస్ గారి ఆటలు ఇప్పటివరకు సాగాయి. దీనివల్ల ఒక అమ్మాయి కూడా బలైపోయింది. అయితే ఆ వర్షిణి అనే అమ్మాయి నిజంగా బలైందా లేదంటే అంతా తెలిసే చేస్తుంది అనేది మాత్రం ఇంకా కొంచెం వెయిట్ చేస్తే గనక మనకు తెలియదు. బట్ ఒకటి మాత్రం చెప్పగలుగుతాను, ఆడుతూ ఉంటే గనక ఆమె జీవితం మొత్తం సర్వనాశనం అయితే అయిపోతుంది. ఈ అఘోరి అనే పవిత్రమైన పదానికి ఒక మచ్చన తెచ్చింది మాత్రం మీ న్యూస్ ఛానల్ వాళ్ళే. ఈ అఘోరి అన్న పదం వాడకుండా ఏ శ్రీనివాస్ అని చెప్పి మీ న్యూస్ ఛానల్ రాయలేరా? లేదని చెప్పలేరా?
మీ న్యూస్ ఛానల్ వల్ల తెలియని జనాలు కూడా అఘోరి ఇలా ఉంటాడా, లిప్స్టిక్ పెట్టుకుంటాడా, అదేవిధంగా పాండ్స్ పౌడర్ రాసుకుంటాడా, లగ్జరీ కార్లో తిరుగుతాడా, ఎంత డబ్బు ఉంటుందా అని చెప్పి ఒక అపోహల్లోకి జనాలందరూ వెళ్ళిపోయారు. మీలాంటి ఛానల్స్ వల్ల ఈ సనాతన ధర్మం కూడా మొత్తం మంట గెలిసిపోతుంది. మళ్ళీ ఇదో తలకాయ సనాతన ధర్మం అన్నాడు అని చెప్పేసి. ఓరు బాబు, సనాతన ధర్మం అంటే హిందువులకు సంబంధించిన మాత్రమే కాదు, సనాతన ధర్మం అంటే అనాదిగా వస్తున్న ఒక ధర్మం. అంటే ఒక మనిషి ఏ విధంగా ధర్మంగా బతకాలనేది సనాతన ధర్మం వివరిస్తుంది. ఇది కేవలం ఒక హిందువులకు సంబంధించిన మాత్రమే కాదు. ఈ సనాతన ధర్మం అనేది హిందువులైనా, క్రైస్తవులైనా, అదేవిధంగా ముస్లింస్ అని ఎవరైనా కూడా ధర్మాన్ని ఆచరిస్తేనే మనిషి మనుగడ సాధిస్తుంది. మనం బతుకుతున్నామంటే ధర్మం వల్ల ఎంతో కొంత. కానీ మీలాంటి ఛానల్ ఈ సనాతన ధర్మం అంటే కేవలం హిందువులకు సంబంధించింది అనే విషయాన్ని చాలా పెద్దగా పోర్ట్రేట్ చేశారు. ఇలా ఆ శ్రీనివాస్ గారు ఈ సనాతన ధర్మాన్ని పరిరక్షిస్తాడని చెప్పేసి ఏదో హడావిడి చేశాడు. దీంతో అఘోరి ముసుగు వేసుకున్నాడు. వీడి మొహం అసలు అఘోరి అంటేనే తెలియదు వీడికి. ఇండియాలో అఘోరీలకు ఎన్ని అఖాడాలు ఉంటాయో తెలీదు. అదేవిధంగా పరమేశ్వరుడు గురించి ఏమైనా కనుక తెలీదు. ఇంకా చెప్పాలంటే వీడికి వశీకరణ విద్య కూడా తెలియదు. ఏదైనా ప్రశ్న అడిగితే తప్పించుకోవడం మాత్రం బాగా తెలుసు. మందు కొడతాడు, సిగరెట్ తాగుతాడు, లిప్స్టిక్ రాసుకుంటాడు, గుట్కా నములుతాడు, కార్లో తిరుగుతాడు, డబ్బులు ఇంకొకరి దగ్గరికి వెళ్ళి మోసం చేసి సంపాదించుకుంటాడు. ఇలా వీడు చేసిన తర్వాత అఘోరి అంటే ఎలాగే ఉండాలేమో అని చెప్పి జనాలు నిజంగా ఎర్రపప్పలను చేశాడు. అసలు నిజమైన అఘోరి ఇలా ఉంటాడు ఎవడైనా? అసలు నిజమైన అఘోరీలు ఇలాంటి వాటికి దూరంగా ఉంటారు. వాళ్ళు కామ, క్రోధ, లోభ, మోహ, మదమాత్సర్య ఈ ఆరింటికి దూరంగా ఉండి అదేవిధంగా సాత్విక గుణాన్ని కలిగి ఉంటారు. కానీ వీడు నేను చెప్పిన ఆరింట్లో ఒకటైనా దాటగలిగాడా? వీడిని నమ్ముకొని వాడి కాళ్ళు మొక్కి ఇతనే అఘోరి అని చెప్పి ఇప్పుడు నమ్ముతున్నారు చూసావా, వాళ్ళు నిజంగా గొర్రెలు. అసలు అఘోరీలు అంటే ఎవరు, ఏం చేస్తారు, శవాలతో శృంగారం ఎందుకు చేస్తారు, శవాలు ఎందుకు తింటారనే విషయాల్ని ప్రతి ఒక్క దానికి కూడా ఎంతో లోతైన విశ్లేషణ ఉంది. దానికి అదేవిధంగా లోతైన కారణం ఉంది. ప్రతి ఒక్క దానిని కూడా ఆల్రెడీ వీడియో చేసి మన ఛానల్లో పెట్టడం జరిగింది. ఎవరైనా తెలుసుకోవాలంటే కనుక ఈ వీడియోని క్లిక్ చేసి అక్కడ చూడండి. చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది, మీరు చాలా నేర్చుకోవచ్చు కూడా, తెలుసుకోవచ్చు కూడా. అసలు విషయానికి వస్తే ఎన్నో నెలలుగా సైలెంట్ గా ఉన్న ఈ జనాలు, అదేవిధంగా పోలీసులు కూడా ఎప్పుడు నిద్ర లేచి ఈ అఘోరి మీద కొంచెం సీరియస్ అయ్యే పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఆల్రెడీ రాధికేన ఒక అమ్మాయి వచ్చి ఇతను నన్ను మొదటగా పెళ్లి చేసుకున్నాడని చెప్పి తన మీద పోలీస్ స్టేషన్ కంప్లైంట్ చేయడం జరిగింది. అదేవిధంగా న్యూస్ ఛానల్లో ఉన్న ఒక యాంకర్ కూడా ఇతని పైన అతను ఒక సామాజిక బాధ్యత వహించి అతను కేసు పెట్టడం జరిగింది. ఇలా ఎన్నో కేసులు ఇతని మీద బిగిస్తున్నాయి. దీనితో ఇతను అదేవిధంగా వర్షిన అమ్మాయి ఇద్దరు కూడా పరారీలో ఉన్నాడని చెప్పేసి ఇప్పుడు న్యూస్ లో వస్తా ఉంది. ఎలాగో స్టేట్ గవర్నమెంట్ దీనిపైన కొంచెం సీరియస్ గా ఉంది కాబట్టి ఏదో ఒక రోజున ఇంకా ఎక్కువ డేస్ ఏం తీసుకోదు. డెఫినెట్ గా వీళ్ళ అరెస్ట్ మాత్రం ఖాయంగా అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. అదేవిధంగా వీళ్ళు ఎమోషనల్ గా చాలా బ్లాక్ మెయిల్ కూడా చేయడం జరుగుతుంది. రీసెంట్ మనం చూస్తే కనుక మాది స్వచ్ఛమైన ప్రేమ, మమ్మల్ని కనుక మీరు విడదీస్తే మేము కాల్చి భస్మం అయిపోతామని చెప్పి ఇద్దరు పెద్ద పెద్ద సినిమా డైలాగులు కూడా చెప్తున్నారు. పోరా బాబు, పేడ విరగడైపోతుంది. ఇదే మాట ఒక నిజమైన అఘోరి అంటే కనుక అతను డెఫినెట్ గా చేసి చూపిస్తాడు. ఎందుకంటే అతనికి ఆ శరీరం మీద ఎటువంటి మమకారం ఉండదు. అదేవిధంగా ఇతని మీద మరికొన్ని ఆరోపణలు ఉన్నాయి. ఇతనికి కొన్ని చాలా డేంజరస్ డ్రగ్స్ అనే బాగా అలవాటు ఉన్నాయి. దానితో ఇతను ఏ విధంగా బిహేవ్ చేస్తున్నాడో కూడా ఎవరికి అర్థం అవట్లేదని చెప్పి ఆరోపణలు వస్తున్నాయి. ఆ ప్రభావంతోనే ఇతను రెచ్చిపోతున్నాడు. అదేవిధంగా ఈ వర్షం అమ్మాయి కూడా బాగా అలవాటు చేశాడు కాబట్టి ఆమె కూడా ఇతన్ని ఉండలేక ఆ డ్రగ్స్ కి ఆ బానిస అయిపోయి ఇతను వాళ్ళలో చిక్కుకుందని చెప్పి కూడా చెప్పడం జరుగుతుంది. పోలీసులు ఆ యాంగిల్లో కూడా ఇన్వెస్టిగేషన్ చేయాలి. ఒకసారి అతనికి ఆరోపణ చేస్తే కనుక లోపల ఏమున్నాయి అనేది చాలా వరకు తెలిసే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా నిజంగా ఈ ఆరోపణలు నిజమైతే కనుక ఆ డ్రగ్స్ వెనక పెద్ద మాఫియా ఉంటుంది. ఇతను వెనక ఎవరున్నారని ప్రతి ఒక్క విషయం బయటకు లాగాలి. ఇలాంటి వాళ్ళు సొసైటీకి ఎప్పటికైనా డేంజరే. సో వీడిని అర్జెంటుగా జైల్లో వేసి చెప్పకూడ తినిపించాల్సిందే. అదేవిధంగా మొత్తం నిజాలు మొత్తం కక్కించాలి. దీని వెనక కథ ఏంటనేది ఇప్పుడు చూడండి. కొంతమంది ప్రయత్నాలు మొదలు పెట్టే పనిలో ఉండే ఉంటారు. సోషల్ మీడియాకి వచ్చి మేము అఘోరులమని చెప్పేసి మాకు ఈ శక్తులు ఉన్నాయని చెప్పి డెఫినెట్ గా మీరు చూడండి. కొద్ది రోజులైనా కొద్ది నెలల్లో అయినా డెఫినెట్ గా వస్తారు కొందరు. ఎందుకంటే ఇతను ఇన్ఫ్లుయెన్స్ చేశాడు కదా, పాపులర్ అయ్యాడు కదా, ఆ ఫేమ్ మిగతా వాళ్ళు కూడా వాడుకుంటారు. మేము కూడా ఇలాగే ఫేమస్ అయిపోతాము, మేము బిగ్ బాస్ వస్తుందో ఎక్కడికో వస్తుందో అని చెప్పేసి ఏవో ప్రయత్నాలు చేస్తారు. ఇలాంటివి మళ్ళీ మళ్ళీ జరగకుండా ఉండాలంటే అఘోరి అనే పదం మరొక్కసారి ఇలాంటి వాళ్ళ నోట్ల నుంచి వినకూడదు. మనం అలా చేయాలి. ఇంతే వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ప్రతి ఒక్కరికి వీడియో షేర్ చేయండి.
ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. ఇలాంటి మంచి కంటెంట్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సైనింగ్ ఆఫ్ కాన్ఫిడెన్స్ స్పీక్స్ అఫీషియల్.